అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. అట్లాగే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ చేసి వాటి ద్వారా వాళ్ళ అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చక్రపాణి, దాసరి శ్రీనివాసులు గారు, అర్జునరావు గారు, ఇటువంటి వారి కొండలరావు గారు, ఈఎన్సి పంచాయతీరాజ్, వీళ్ళ ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కింద అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కావాలన్నా కానీ అక్కడ చూసుకొని ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందు ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన నా కొలీగు, ఐఏఎస్లో నాతో పాటు పనిచేశాడు. ఒక రకంగా స్ట్రాంగ్ ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటున్నానంటే ఇది ఇద్దరం కలిసి ఒక 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం. మధ్యలో రీసెస్లో ఈయన ఏది ఇంత పెద్ద పుస్తకం ఏది అమర్త్య సేను, డ్రీజ్ వాళ్ళు రాసింది ఎంటైటిల్స్మెంట్ మీద, దీని మీద కూర్చొని చదువుతూ ఉన్నాడు. ఇదేదో నేను ఇంగ్లాండ్లో ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో డెవలప్మెంటల్ ఎకనామిక్స్ చేసినప్పుడు కూర్చొని క్లాస్లో చదువుకున్న పుస్తకం ఈయనేంది ఇట్లా జస్ట్ లైక్ దట్ 10 minutes రీసెస్లో కూడా చదువుతూ ఉన్నాడని నేను అనుకున్నాను. బట్ ఓవరాల్గా ఈజ్ నోన్ టు బి ఏ మ్యాన్ ఎండోడ్ విత్ ఏ ట్రెమెండస్ ఇంటలెక్ట్. దట్స్ వన్ థింగ్. రెండోది కమిట్మెంట్ టు డూ సంథింగ్ ఫర్ ది పూర్. దీంట్లో ఆఫ్కోర్స్ ఘర్షణ ఎదురిగి వస్తుంది. ఎందుకనంటే సిస్టమ్ ఆల్వేస్ ప్రిఫర్స్ అండ్ ఎక్స్పెక్ట్స్ స్టాటస్ కో. దట్స్ ఎ వెనెవర్ సిస్టంలో రెబెల్ ఉన్నాడనంటే అతనికి 4 మొట్టికాయలు పట్టడం అనేది తప్పదు, అది సిస్టంలో భాగమే. సో దానికి ఎవరేమేమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నా ముందు ఉన్నటువంటి వ్యక్తి పెనుమాక వెంకట రమేష్ గారు. నమస్కారం రమేష్, నైస్ టు హ్యావ్ యూ హియర్ అండ్ హ్యావ్ దిస్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ. ఈయన ప్రస్థానం మచిలీపట్నంలో అక్కడనే నుంచి ప్రైమరీ స్కూల్ అలంపురంలో చేశాడు. అక్కడ ఫాదర్ వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ పైన విజయవాడలో కొంత భాగం ఎడ్యుకేషన్ జరిగింది. ఆ పైన మెడిసిన్ కోసం సిఎంసి వెల్లూరుకి వెళ్ళాడు. సిఎంసి వెల్లూరులో మెడిసిన్ అంటే వెల్లూరు సిఎంసిలో ప్రెస్టీజియస్, అక్కడ వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఎంఎస్ గుంటూరులో చేస్తూ స్ట్రైట్ అవే ఐఏఎస్కు 1985లో సెలెక్ట్ అయినాడు. 1985లో ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత ములుగుట్నూరులో సబ్ కలెక్టర్గా, పిఓ ఐటీడీఏ రంపచోడవరం, వైజాగ్లో పీడీ డిఆర్డిఏ చేసి చిత్తూరు చేసి ఆ పైన అఫ్కోర్స్ ఆయన మెదక్ జిల్లా కలెక్టర్గా వేస్తే, అదే అప్పుడు 1994 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ పోయి మాకొద్దీనా ఈయననేస్తే మేము ఇక్కడ భరించలేము, మా వల్ల కాదని మొత్తుకుంటే అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యి అక్కడి నుంచి డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్గా వేస్తే అక్కడ వర్క్ చేస్తూ అక్కడి నుంచి అఫ్కోర్స్ హీ వాజ్ పిక్డ్ అప్ ఎక్కడ బై ది 1996లో 1996లో ఏషియన్ పసిఫిక్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫండ్ వీళ్ళ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఈ ఆర్గనైజేషన్కి వర్క్ చేయడానికి వెళ్ళి సౌత్ ఈస్ట్ ఏషియాలో వర్క్ చేశాడు. మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియా ఏరియా అంతా చూడటం జరిగింది. అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో వర్క్ చేశాడు. అక్కడ కూడా నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఆఫ్రికా
ఈ ఏరియాలో వర్క్ చేశాడు. అక్కడి నుంచి నైరోబీ, వరల్డ్ బ్యాంక్లో సీనియర్ అడ్వైజర్గా, ఆఫ్ఘనిస్తాన్లో, పాపులేషన్ ఫండ్ నేపాల్లో, మళ్ళా న్యూయార్క్లో టెక్నికల్ టీంలో భాగంగా పాపులేషన్ ఫండ్లో పనిచేసి, అంటే 1996 నుంచి 2009 దాకా ఈయన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లోనే పనిచేశాడు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేసి అంటే ఒకటి వరంగా చెప్పొచ్చు, ఈసే మ్యాన్ ఫ్రమ్ ది గ్లోబల్ సౌత్. అంటే ఒక ప్రస్థానమేమో ఇటు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకో ప్రస్థానమేమో ఆఫ్రికా, అదైన తర్వాత ఆఫ్ఘనిస్తాను, నేపాల్. సో టోటల్ పిక్చర్తో తిరిగి వచ్చి అప్పుడు మళ్ళా మన గవర్నమెంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో, బికాస్ ఈస్ బేసికలీ ఏ డాక్టర్ విత్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పనిచేశాడు. అక్కడి నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలా రోజులు ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా, నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉండేవాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉంటే అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్ఈసీకి పోయినాడు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎంటీగా కదా, ఎండి అండ్ చైర్మన్ అండ్ ఎండీగా పోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి స్పెషల్ CS2 ఆర్ స్పెషల్ CS అదే కదా పోస్ట్ పొజిషన్, స్పెషల్ CS2 సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేశారు. ఆ పైన రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడే కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యి ఆ పైన బయటకు రావటం, ఆ ప్రస్థానం అంతా ఉంది. అదంతా మనం డిస్కస్ చేద్దాం. సో అదైన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫెదర్ ఇన్ హిస్ క్యాప్, ఈ మధ్యకాలంలో లా పూర్తి చేశాడు. అది కాస్త ఈయన లా పూర్తి చేశాడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కొద్దిగా డేంజర్ అని మాత్రం నేను ముందే సిగ్నల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇంత కమిట్మెంటు, పబ్లిక్ కాజు ఉన్నటువంటి వాడు లా చేయటం యాక్చువల్లీ మంచి పని చేశాడు. నన్ను అడిగితే నేను చేశాను, కానీ దాన్ని ఇది ఫుల్ కల్మినేషన్కు తీసుకుపోలేదు. ఆయన తీసుకుపోతాడని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే పబ్లిక్ మైండెడ్ పర్సన్ లా చేసి లాలో పట్టుంటే చాలా ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మంచి జరిగేటట్టుగా చూడవచ్చు. ఆ అవకాశాన్ని ఈరోజు ఆయన తన ముందు పెట్టుకున్నాడు. ఆ ఇష్యూలో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ అది కూడా ఏ రకంగా హౌ హీ వాంట్స్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది కూడా ఆయన నుంచి విందాం. ముందు మీ ప్రస్థానం చెప్పండి, మీ బాల్యము, పేరెంట్స్, చదువుకోవటం, అదైన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు అదర్ ఆస్పెక్ట్స్. నమస్కారం సార్. ఐవైఆర్ టాక్స్కి నన్ను ఈరోజు పిలిపించి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీతో నాకు నా ప్రస్థానంలో 2 సార్లు మీరు తారసపడ్డారు. మొట్టమొదటిగా నేను MBBS పూర్తి చేసి IAS పరీక్ష రాయాలి అనుకున్నప్పుడు మీరు విజయవాడ సబ్ కలెక్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఒక లెక్చర్ ఒకటి ఇచ్చారు మీరు, IASకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఆ లెక్చర్ అటెండ్ అయ్యాను. దానివల్ల నాకు చాలా గైడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కోచింగ్ తీసుకోకూడదని ఒక గట్టి నమ్మకంతో ఉండి స్వయం కృషితో పనిచేసి చదువుకున్నాను. కాబట్టి అదొకటి. తర్వాత మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మళ్ళీ మనం తిరిగి కలిసి మాట్లాడుకోవడం. నేను పెద్ద అబ్బాయిని సార్. మా తల్లిదండ్రులకి చాలా చిన్న గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన తల్లిదండ్రులు. మా తండ్రి గారు కష్టపడి చదువుకొని వాళ్ళ ఊర్లో ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్గా ఆయన సెంట్రల్ ఎక్సైజ్లో లోవర్ డివిజనల్ క్లర్క్గా చేరి సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. మా తల్లిగారు స్కూల్ టీచర్. సో వాళ్ళిద్దరి మేము 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు నాకు. నేను పెద్దవాడిని. ప్రైమరీ స్కూల్ అంతా కూడా తల్లిగారి దగ్గర పంచాయతీరాజ్ స్కూల్లో. సో షీ ఈస్ ఎ టీచర్, యు ఆర్ ఎ స్టూడెంట్. వెరీ గుడ్. Student, excellent. Student. In a different way, at a higher level, my father was headmaster of the high school. I am the student. 6th class to 10th class. And my elder brother was a teacher. So, same school lo, my father headmaster, my brother teacher, nenu student, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. That's a great blessing, sir, because nothing like learning from parents and elders. నేను సెకండరీ స్కూలు, ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుకున్నాను. MBBS మీరు చెప్పినట్టుగా CMC వెల్లూరులో ఆ రోజుల్లో ఓపెన్ మెరిట్లో సెలెక్ట్ అయ్యి తర్వాత గోల్డ్ మెడల్, ఓపెన్ మెరిట్లో అవును, అండ్ ఆల్సో గోల్డ్ మెడలిస్ట్గా మెడ్రాస్ యూనివర్సిటీలో 83లో నేను MBBS
పూర్తి చేశాను. ఎంఎస్ చేస్తూ ఐఏఎస్లో చేరాను. అది బ్రాడ్లీ మై ప్రస్థానం. ఎంబీబీఎస్ అయిపోయిన దగ్గర నుంచి కూడా నేను చాలా తీవ్రమైనటువంటి మేధోమదనం, అంటే ఏం చేయాలి, ఎందుకంటే నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి, గోల్డ్ మెడల్స్ చాలా వచ్చాయి, యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. కాబట్టి నేను ఎంఎస్ కానీ ఆ రోజుల్లో కార్డియాక్ సర్జన్ అనేది ఒక పెద్ద యాస్పిరేషనల్ డిజైర్, గోల్, మంచి డాక్టర్లు బాగా చదువుకున్న వాళ్ళకి. అలా చదివి సర్జన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలా, లేకపోతే సమాజానికి పెద్ద ఎత్తున ఏ విధంగా సేవ చేయాలని ఒక పెద్ద మేధోమదనంతో ఒక సంవత్సరం చాలా మదనపడ్డా. నాకేమనిపించేదంటే, నాకు మెడిసిన్ ఈజ్ అ గ్రేట్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మనం జీవితం గురించి, వ్యక్తి గురించి, చదువు, జబ్బుల గురించి చాలా నేర్చుకుంటాం. అండ్ నాకు చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు చాలా మెడికల్ ఎడ్యుకేషన్ మీద నాకు చాలా ప్యాషన్ ఉండేది. కానీ చివరికి ఒకసారి ఐఏఎస్ ట్రై చేద్దాము, ఎందుకంటే మీకు అవుట్ రీచ్ ఎక్కువ ఉంటుంది, సమాజాన్ని మార్చవచ్చు. ఒక్కటి మాత్రం నేను డిసైడ్ చేసుకున్నది ఏమిటంటే, ఈ దేశానికి సేవ చేయాలి, దేశం వదిలి వెళ్ళకూడదు. ఆ రోజుల్లో చాలామంది టాప్ స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికా వెళ్ళొచ్చు. యూకే కూడా అప్పుడు ఆ రోజుల్లో ఫేవరెట్ డెస్టినేషన్. అందులోనూ సిఎంసిలో చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ ఆ 2 ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయేవాళ్ళు. రీసెర్చ్ కూడా ఆ రోజుల్లో చాలా అట్రాక్టివ్గా ఉండేది. టాప్ అప్లైడ్ రీసెర్చ్, అప్కమింగ్ మెడికల్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యులర్ బయాలజీ, ప్యూర్ రీసెర్చ్ మీద. నేను ఒకటి మాత్రం ఏమిటంటే, ఈ భారతదేశంలోనే ఉండి, సో ఐ వాజ్ క్వైట్ పేట్రియాటిక్ ఇన్ దట్ సెన్స్ దట్ ఐ వాంటెడ్ టు బీ హియర్. దెన్ ఐఏఎస్ పరీక్ష రాసి, దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. దెన్ ఐ జాయిన్ ది ఐఏఎస్ ఇన్ 85 సార్. సో అది నా మెయిన్ ప్రస్థానం. దెన్ 85లో ఇనిషియల్ పోస్టింగ్స్ టిల్ యూ కేమ్ ఓవర్ యాజ్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ దాకా 2 రకాలుగా కూడా. ఫస్ట్ మేజర్ ఇనిషియేటివ్స్ యూ హ్యావ్ టేకన్, దాంట్లో నీకు వచ్చిన ప్రతిఘటనలు, కాన్ఫ్లిక్ట్స్ చేయగలిగావా, మధ్యలో వదిలేయాల్సి వచ్చిందా, ఇంకొక రకంగా దాన్ని ట్యాకిల్ చేస్తుంటే బెటర్గా ఉండేదా? మేబీ యూ కెన్ జస్ట్ వెరీ ఇన్ఫార్మలీ స్టార్ట్ రికలెక్టింగ్ దట్ పాస్ట్. అంటే చాలా అంశాలు ఉన్నాయి సార్. అంటే ముఖ్యంగా చెప్పాలంటే, ఈవెన్ అసిస్టెంట్ కలెక్టర్గా కూడా మహబూబ్ నగర్లో నేను అసిస్టెంట్ కలెక్టర్గా చేసినప్పుడు 86లో సివియర్ డ్రౌట్ ఇన్ మహబూబ్ నగర్. ఆ రోజుల్లో మీకు గుర్తుంటుంది, మహబూబ్ నగర్ పాలమూరు లేబర్ అని 3 నుంచి 5 లక్షల మంది మహారాష్ట్ర, బాంబేకి వెళ్ళేవాళ్ళు జస్ట్ ఫర్ లైవ్లీహుడ్. జురాల ప్రాజెక్ట్ అప్పుడు కడుతున్నారు, జురాల కెనాల్స్ తవ్వుతున్నారు, అవి కాంట్రాక్టర్లకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు టిఆర్ ప్రసాద్ గారు రిలీఫ్ కమిషన్, సీఎం గారు ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్. ఎన్టీఆర్ గారు మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, ఇది కాంట్రాక్టర్లు కాకుండా ప్రజలకే ఇవ్వాలి, రైతు కూలీలకి, ఎవరైతే పాలమూరు లేబర్ వెళ్తున్నారో వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలి అనేది. సో కలెక్టర్ గారు, శామ్యూల్ గారు అప్పుడు కలెక్టర్, ఆ పని నాకు అప్పచెప్పారు, మీరు చూడండి అని. నేను గ్రామం తిరిగి ఎన్రోల్మెంట్ చేసి దాని మీద చాలా కష్టపడి ఒక 3 నెలల్లో కొన్ని లక్షల మంది, యాక్చువల్లీ ఆ కెనాల్ అంతా కూడా రీచెస్ కింద డివైడ్ చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేసి పని మొదలుపెట్టాం. కానీ 3 నెలల్లో నాకు అర్థమైంది ఏమిటంటే సార్, లోకల్ పొలిటీషియన్స్, చిన్న వాళ్ళు, కాంట్రాక్టర్ మధ్య చిన్న పనిచేసే లీడర్లు, ఇంజనీర్లు, ఆ లోకల్ పనిచేసే రెవెన్యూ ఆఫీషియల్స్, వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా రైతు కూలీల ద్వారా పనిచేయడం అనేది వాళ్ళకి పనికొచ్చే వ్యవహారం కాదు. సో వితిన్ 4 నెలలు అక్కడే ఉన్నాను నేను, గ్రౌండ్ లెవెల్లోనే. 4 నెలల్లో తెలిసి వచ్చింది ఏమిటంటే, ఇది వాళ్ళు పూర్తిగా ప్రూవ్ చేసింది, ఇది చాలా 10-20% కూడా
అవుట్ టర్న్ జరగడం లేదు. 100 రెట్లు జరగాలంటే 10%, 20%, మ్యాక్సిమం 30% జరుగుతోంది రీచెస్లో అని దాన్ని చివరికి మళ్ళీ కాంట్రాక్టర్లోకి వితిన్ 6 months ఇట్ వెంట్ బ్యాక్ టు కాంట్రాక్టర్స్. అంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు ఇది ఇంకొన్నాళ్ళు కొనసాగిద్దామన్న టైం ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంటే అప్పుడున్న లోకల్ ప్రెషర్స్ పొలిటికల్గా కానీ అఫీషియల్గా కూడా నేను ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేదర్ అఫీషియల్ సపోర్ట్, లోకల్ అఫీషియల్ సపోర్ట్, నార్ ది సపోర్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్షిప్. పొలిటికల్ లీడర్షిప్ నుంచి రాకపోవచ్చు. అఫీషియల్ డమ్ అంటే లోకల్ లెవెల్ అఫీషియల్ డమ్ కూడా కాదు, సీఎం దాకా గనక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని బ్రీఫ్ చేసి ప్రొటెక్ట్ చేయగలిగితే కొంతవరకు చేయగలుగుతానికి వీలుండి ఉండేది అట్లీస్ట్ ఇన్ దోస్ డేస్. ఎందుకంటే ఇది చెప్పింది ఆయన కదా, ఎన్టీ రామారావు కదా, ఆయన అబ్సల్యూట్ మొనార్క్ ఆ రోజుల్లో. ఆయన కన్నా కన్విన్స్ అయ్యి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ గాన్ త్రూ. అది ఆ లింక్ ఎక్కడో మిస్ అయింది. రైట్, ఓకే. తర్వాత నా ప్రస్థానం అంతా కూడా సార్, ఫీల్డ్ సర్వీస్ అంతా కూడా ఇంచుమించు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లోనే జరిగింది. నేను మొట్టమొదట ములుగు సబ్ కలెక్టర్గా వెళ్ళిన తర్వాత అల్లంపల్లి ఎన్కౌంటర్ ఉట్నూరులో జరిగిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉట్నూరుని ఆదిలాబాద్ని ఒక మోడల్ డిస్ట్రిక్ట్ కింద ఏర్పాటు చేసి సివిఎస్కే శర్మ గారు కలెక్టరు, తర్వాత పి సుబ్రహ్మణ్యం చనిపోయిన ఆయన పిఓఐటిడిఏ, అది ఒక ఉట్నూరు ఏరియాని ఏదైతే కోర్ నక్సల్ ఏరియా ఉందో అది ఒక కొత్త సబ్ డివిజన్గా ఏర్పాటు చేసి నన్ను అక్కడ పోస్ట్ చేశారు యాజ్ సబ్ కలెక్టర్. ఐ వాజ్ సబ్ కలెక్టర్ ఇన్ ఉట్నూరు ఏరియా. అది ఆ రోజుల్లో నక్సలిజంకి హార్ట్ బెడ్గా ఉండేది. అక్కడే హెడ్ క్వార్టర్స్ అని కూడా అనేవాళ్ళు. అక్కడున్న పరిస్థితి గమనిస్తే నేను ఒక 3 నెలల పాటు అక్కడున్న పరిస్థితులను చూస్తే గ్రామాలకి ఎవరైనా ఆఫీసర్లు వెళ్ళినప్పుడు వెళ్ళడం తప్ప, సీనియర్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు పిఓఐటిడిఏ లేదా సబ్ కలెక్టర్ వెళ్ళినప్పుడు తప్ప సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళడం అనేది జరిగేది కాదు. అది చాలా వెనుకబడిన ప్రాంతం, మీకు తెలియంది కాదు. అభివృద్ధి అనేది రెండవది ముఖ్యంగా నేను గమనించింది ఆ రోజుల్లో ఏమిటంటే సార్, ప్రజల పిటిషన్లు రోజుకు కొన్ని వేల పిటిషన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా వాటిని క్లాసిఫై చేసి ఇది రెవెన్యూ, ఇది డెవలప్మెంటు, అది అగ్రికల్చరు, ఇది హెల్త్ అని ఆర్గనైజ్ చేసి ఆ డిపార్ట్మెంట్లకు పంపించేవాడు. నేను 3 నెలల్లో గుర్తించింది ఏమిటంటే ఈ విధంగా ఎన్నిసార్లు చేసినా కూడా మార్పు ఏమీ రావడం లేదు. వచ్చే పిటిషన్లు అలాగే వస్తున్నాయి, సమస్యలు అలాగే ఉంటున్నాయి. అసలు సమస్య ఏమిటి అని ఒకసారి ఒక గ్రామంలో కూర్చుని అడిగితే పట్టాలు ఉన్న వాళ్ళకి భూములు లేవు, భూములు ఉన్న వాళ్ళకి పట్టాలు లేవు, నా భూమి ప్రభుత్వం ఆక్రమించుకుంది, లేకపోతే ఇది ఫారెస్ట్ అంటున్నారు, ఇది నేను ఎప్పటి నుంచో మా తాతల నుంచి కల్టివేట్ చేస్తున్నాను, సాగు చేసుకుంటున్నాను. అంటే ప్రతి రైతుకి కూడా ఇదంతా కూడా ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ రెగ్యులేషన్ ఉన్న ప్రాంతాలు, కంప్లీట్ కాంప్లెక్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్. అప్పుడు దెన్ ఐ వెంట్ బ్యాక్. ఆ తర్వాత రికార్డులు చూస్తే సార్, 1960లో రికార్డు ఎలా ఉందో 1987లో కూడా రికార్డు అలాగే ఉంది. అంటే జమాబందీ నడుస్తూ ఉంది, మార్పులు చేస్తున్నారు, మ్యుటేషన్లు నడుస్తున్నాయి. కానీ అంటే ఒక గ్రామంలోనే 6,000 ఎకరాల సాగు భూమి ఉన్నట్లయితే 6,000 ఎకరాలు కూడా ఒకే రైతు మీద పట్టేదారు కింద రికార్డులో ఉండేది. గవర్నమెంట్ ల్యాండ్స్ దాంట్లో 6,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా కూడా రికార్డు ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఆ తర్వాత ఇదంతా ఆలోచించి నేను గమనించింది ఏమిటంటే దీంట్లో సాధక బాధకాలు చాలా ఉన్నాయి. దిస్ ఇస్ అ ప్రొఫౌండ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎంటైర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈస్ కాజింగ్ ది. సో మేమేం చేసామంటే అప్పుడు కలెక్టర్ గారిని అడిగి కొత్త సర్వే యూనిట్ ఒక 100 మంది సర్వేయర్లతో సార్ మొత్తం తెలంగాణ, నార్దర్న్ తెలంగాణ సర్వేయర్లందరినీ కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఎన్టీఆర్ గారు గిరిజన మాగాణ సమారాధన అని అదొకటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని
నేనున్న 2 సంవత్సరాల్లో సార్ నేను చేసిందంతా కూడా ఏమిటంటే 2,27,000 ఎకరాలు సర్వే చేయించాం. నేను అప్పుడు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకుని ఫారెస్ట్ బౌండరీలన్నీ ఫిక్స్ చేసి సర్వే రికార్డ్ అంతా తయారు చేసి మేము కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీసుల్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్ అంతా 1935 నుంచి సెటిల్మెంటు తెలంగాణ ఏరియాల్లో 1935లో సెటిల్మెంట్ రికార్డ్ చేశారు సార్. సేత్వార్ తీసుకుని అప్పుడున్న మ్యాప్స్ తీసుకుని మేజర్ ఈవెంట్స్ కొన్ని జరిగినాయి తెలంగాణలో 52లో, 56లో, 62లో, 72లో, 74. దీస్ వర్ ది మేజర్ ఈవెంట్స్. జమీందారీ అబాలిషన్, మక్తదారీ అబాలిషన్, తర్వాత టెనెన్సీ రిఫార్మ్, ఈనామ్ అబాలిషన్, దెన్ సర్ప్లస్ ల్యాండ్ సీలింగ్, సో దెన్ అసైన్మెంట్స్. ఈ అంతా కూడా ఈ రికార్డులు, ఫైల్స్, కోర్టు కేసులు అన్నీ తీసుకుని సార్ విలేజ్ వైజ్, సర్వే నెంబర్ వైజ్ వీ ఆర్గనైజ్ ద రికార్డ్. సో మాకు 3 ప్యారలల్గా 3 ఆపరేషన్స్ ఉండేవి. కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను ఎందుకంటే ఒకటేమిటంటే అవసరం అబ్సల్యూట్లీ నో జస్ట్ టు ఇంటరప్ట్ యూ. అదే స్ట్రక్చరల్ సమస్య ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కంటిన్యూ అవుతున్నది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 60% ఆఫ్ ది గ్రీవియన్సెస్ ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పాడు. అసలు యాక్చువల్గా దీని మీద ఒక పెద్ద మేధోమథనం ఎందుకు జరగాలంటున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ ప్రస్థానం సబ్ కలెక్టర్స్గా రెవెన్యూలో స్టార్ట్ చేస్తారు. రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ప్రభుత్వానికి తెలుసు. 60-70 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా భూ సమస్యలు ఎక్కడేసారి గొంగళి అంటే అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఏ సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూ విచ్ నీడ్స్ టు బి అడ్రస్డ్ యాజ్ ఏ మిషన్ మోడ్. చెప్పండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. దీనికి ఇది ఊరికే పైన చేస్తే జరిగే అంశం కాదు, ఇది చాలా తీవ్రంగా చేయవలసిన అంశం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ మీద ఒక సపరేట్ డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ వినోద్ అగర్వాల్ దీంట్లో చాలా వర్క్ కూడా చేశాడు. వినోద్ అగర్వాల్ ఒకడిని, ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ ఎ పొలిటికల్ పర్సనాలిటీ ఆల్సో, కాస్త దీని మీద బాగా పట్టున్న వాడిని ఈటర్ రాజేంద్ర గారిని రమ్మన్నాను. మరి వస్తాడో రాడో తెలియదు. బట్ వినోద్ అగర్వాల్ ఒకడిని సిన్హాని అడిగితే సిన్హా కుడ్ నాట్ స్పేర్ అన్నాడు. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఏ స్మాల్ బ్రెయిన్ స్టార్మింగ్. అసలు ప్రాబ్లం ఎక్కడ, ఏం చేయాలి, ఎట్లా తీసుకుపోవాలని సపరేట్గా మేబీ ఆ రోజు మిమ్మల్ని కూడా పిలుస్తాను. తప్పకుండా సార్. అంటే తెలంగాణ సమస్యలు, ముఖ్యంగా భూ సమస్యల మీద నాకు ఈ 2 సంవత్సరాల్లోనూ, తర్వాత మళ్ళీ కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, తర్వాత మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు ఇదే సమస్యల మీద నేను ఎక్కువ కృషి చేశాను. కాబట్టి నాకు వెరీ గుడ్ రీజనబుల్ అవగాహన ఇక్కడ సమస్యలు ఏమిటి అనేది. సో ఉట్నూరు వ్యవహారం కొంచెం క్విక్గా క్లోజ్ చేస్తాను. అది దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయవలసి వచ్చిందనమాట. ఒకటేమిటంటే ఒక విభాగంలో ఓన్లీ రికార్డ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళమి. ఇంకో విభాగం ఏమిటంటే ఫీల్డ్ వెరిఫికేషన్. ఫీల్డ్లో ఎవరున్నారు, సర్వే జరిగిపోయిన తర్వాత బౌండరీస్ ఫిక్స్ చేసి అసలు కల్టివేషన్ ఎవరిది, ఆ కల్టివేషన్ ఎవరిది అనేది ఇంకొక టీం సార్. అలా 4 టీమ్స్ ఉండేవి. ఇంకొక టీం ఏమిటంటే ఎంక్వైరీ. ఇప్పుడు మీరు భూమి పట్టేదారు మీరు, కల్టివేటర్ మీరైతే సమస్య లేదు. పట్టేదారు ఇంకొకరు, కల్టివేటర్ మీరు, లేతే మీరు కల్టివేటరు, పట్టేదారు ఇంకొకరు, కల్టివేటర్ ఇంకొకరు అనేది లేదు. కారణాలు ఏమిటనే దాని మీద ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసేవాళ్ళం. ఇవన్నీ చేసిన తర్వాత రికార్డు చూసి, రికార్డు ద్వారా ఏముంది రికార్డులో సర్వే నెంబర్ వైజ్, దెన్ మేము విలేజ్ వైజ్ ఒక గ్రామసభ కండక్ట్ చేసేవాళ్ళం. చేసి సర్వే నెంబర్ వైజ్ వెరిఫికేషన్ చేసి we resolved a number of problems in the land issues, sir. ఆ రోజుల్లో అడ్వాంటేజ్ ఏమిటంటే సబ్ కలెక్టర్ ఇన్ ది షెడ్యూల్డ్ ఏరియాస్ వాజ్ ఆల్సో ఏ మ్యాజిస్ట్రేట్. సో బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ మ్యాజిస్ట్రేట్, we formed a decree and then we used to issue pattas or a decree as the case may be, government land, patta land. So this was a far reaching impact. మేము 256 గ్రామాల్లో ఉట్నూరు డివిజన్లో ఉన్న దాంట్లో 210 గ్రామాలని నేను పూర్తి చేయగలిగాను సార్. నేను ఉండగానే ఈ
2 సంవత్సరాల 2 నెలలు సబ్ కలెక్టర్గా పనిచేశాను. అక్కడ కొన్ని సమస్యలు అంటే నాన్ ట్రైబల్స్ నుంచి, తర్వాత రాజకీయ నాయకుల నుంచి, ముఖ్యంగా ఒక మినిస్టర్ గారు అయితే ఆయన పూర్తి అవగాహన లేకుండా ఆయనకి ఏదో చెప్పడం వల్ల ఆయన బాగా ఓపెన్ చేసుకుని ఫస్ట్ టైం అనమాట. పేరు నేమ్స్ ఇప్పుడు ఉండవు, ఇప్పుడు సమస్యపోయారు చరిత్రతో పాటు. ఎవరి పేరు? అంశం వల్ల పేరు జనార్దన్ గారిని. జనార్దన్, ఓకే. ఆయన మంచిర్యాల ఓకే, ఎమ్మెల్యే, ఆయన మినిస్టర్, లేబర్ మినిస్టర్. ఓకే. మాధవరెడ్డి గారు ఆ రోజుల్లో ఎంపీ ఆదిలాబాద్. ఆయన అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో ఆ రోజుల్లో. ఓకే. టీడీపీకి 41 సీట్లు ఉండేవి 84. సో ఆయన హీ లాస్ట్ హిస్ టెంపర్ అండ్ లిఫ్టెడ్ హిస్ హ్యాండ్. కలెక్టర్ ఆల్సో, కలెక్టర్ గారు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలంతా ఉన్నారు, అఫీషియల్స్. అప్పుడు పెద్ద రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది, అఫీషియల్ నుంచి. అక్కడ అది అంటే ఈ విషయం, ఈ ఉపోద్ఘాతం అందరికీ చెప్తున్నానంటే, ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా నన్ను పిలిపించి ఉదయం పూట కూర్చోబెట్టి మాట్లాడి తప్పు జరిగింది అని హీ అపాలజైజ్డ్. దట్ వాజ్ ఎ ఎక్స్ట్రాడినరీ గ్రేషియస్ గెస్చర్ బై ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరు ఒక సబ్ కలెక్టర్ని పిలిపించి విషయాలు తెలుసుకుని. పాయింట్ ఈస్, సీఎంఓలో ఎవరు దీనికి కీ రోల్ ప్లే చేసి ఉంటారు? ఆ రోజుల్లో కీ రోల్ ప్లే చేసిన చంద్రశేఖర్ గారు సార్. రెంటాల్. బికాస్ సీఎం అంత ఇదిగా గనక రెస్పాండ్ అయినాడు అంటే ఎవరో బ్యాక్గ్రౌండ్లో కొంత సీరియస్ వర్క్ చేసి ఉంటారు, లేకపోతే జరగదు అది. సో అది ఎవరా అని. రైట్. సంతానం గారు కూడా ఆ రోజుల్లో హీ వాజ్ అడిషనల్ ACS, హీ వాజ్ ఫైనాన్స్ సెక్రటరీ. హీ టుక్ ఆల్సో ఎ వెరీ సీరియస్ ఇంట్రెస్ట్. CVSK శర్మ గారు. సో దే వాజ్ అ లాడ్ ఆఫ్ పాజిటివ్ రిగార్డ్ అండ్ సపోర్ట్. అది మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఆ రోజు అంటే చీఫ్ మినిస్టర్స్ అలాగే ఉండేవాళ్ళు, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా అట్లాగే ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత దెన్ రంపచోడవరం సార్ నెక్స్ట్ అసైన్మెంట్. రంపచోడవరం యాజ్ అ POITDA. నేను POITDAగా రంపచోడవరం వెళ్ళింది IAS ఆఫీసర్స్ మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే. గుర్తేడు దగ్గర ఆర్ సుబ్రహ్మణ్యం గారు, MVP శాస్త్రి గారు, వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు కదా. కిడ్నాప్ చేసి రిలీజ్ చేసిన ఆ ప్రస్థానంలో నన్ను అక్కడ POITDAగా వేశారు. నేను కూడా ఆ రోజుల్లో ఇటువంటి ప్రాంతాల్లో పనిచేయాలనే ఉత్సాహంతో ఉండేవాడిని. సో అది మేజర్ ఛాలెంజ్ సార్. ఎందుకంటే అది చాలా భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత అసలు అడ్మినిస్ట్రేషన్ ప్యారలైజ్. యాక్చువల్లీ వచ్చిన మాట చెప్పమంటావా ఇక్కడ? ఆ కిడ్నాప్ అయిందని హ్యాపీగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ రోజుల్లో. వీళ్ళకు తగిన శాస్తి అయింది. మనం ఉంటే వీళ్ళు వెనక నిలబడి సివిల్ లిబర్టీస్ ఇవి అంటూ ఉంటారు. ఈ IAS ఆఫీసర్లు మంచి పని జరిగిందిలే అనుకున్న పోలీస్ ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు. క్యారియర్ అది. కానీ ఒక చాలా అది వెనక్కి నెట్టేసింది అభివృద్ధి కార్యక్రమాలని. కానీ ఎందుకంటే మీకు రంపచోడవరంలో సక్సెసివ్గా శాస్త్రి, MVP శాస్త్రి గారు, మనోహర్ ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు, సక్సెసివ్లీ వెరీ గుడ్ POs. అండ్ దే హ్యావ్ బ్రాట్ డెవలప్మెంట్, పీపుల్స్ పార్టిసిపేషన్ చాలా ముందుకు తీసుకొచ్చారు. నేను దాన్ని ఇక్కడ ఈ వాతావరణానికి అర్థం చేసుకోవడానికి కూడా నేను 2 నెలలు గ్రామాలన్నీ తిరిగి అర్థం చేసుకుని, నేను రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసిన 2 సంవత్సరాల్లో నేను ప్రజల నుంచి చాలా నేర్చుకున్నాను సార్. నేను తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో పనిచేయడానికి, లాంగ్ ఇంటర్నేషనల్ కెరియర్కి ఒక విధంగా నాకు ఫౌండేషన్ ITDA వాజ్ మై ఫౌండేషన్. ఎందుకంటే పీపుల్ సెంటర్డ్ డెవలప్మెంట్ ఇన్ ఎ రిసోర్స్ స్కేర్స్ సిచ్యువేషన్, ఫైనాన్సెస్ స్కేర్స్, న్యాచురల్ రిసోర్సెస్ స్కేర్స్, హ్యూమన్ రిసోర్సెస్ స్కేర్స్ ఉన్న సిచ్యువేషన్లో
how do you transform in every area, agriculture, nutrition, education, healthcare, వీటన్నిటినీ కూడా హౌ టు రీఅలైన్ ఇన్ ఎ రిసోర్స్ స్కేర్ సిచ్యువేషన్ అనేది నేర్చుకోవడమే కాకుండా అప్లై చేయడమే కాకుండా దాన్ని ఒక స్కేల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ వర్ లేటర్ స్కేల్డ్ అప్ బై ఐఫాడ్, బై వరల్డ్ బ్యాంక్, బై యూనిసెఫ్. అంటే ఎడ్యుకేషన్లో మేం చేసింది ఇట్స్ ఎ ఫార్ రీచింగ్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మాకు పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని రాసి లేకపోతే చెప్పి 10 మందికి చెప్పే టైం కానీ ఆలోచన కానీ ఉండేది కాదు. అదేమిటంటే చేసుకుపోవడమే, ప్రతిరోజు రాత్రి పగలు పనిచేయడం, మార్పు ఏదో చేస్తున్నాం, అది సరిగా చేస్తున్నామా లేదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి బేరేజ్ వేసుకోవడం తప్ప. ఆ రోజుల్లో మీకు తెలుసు సార్, ఈ ఏజెన్సీ ఏరియాస్లో నక్సలిజం వలన పొలిటికల్ ప్రాసెస్ హ్యావ్ కంప్లీట్లీ ఇవాపరేటెడ్. ద వ్యాక్యూమ్, ఇట్స్ పొలిటికల్ వ్యాక్యూమ్. దాంట్లో ప్లస్ అండ్ మైనస్. ప్లస్ ఏమిటంటే ప్రెషర్లు, ఇమ్మీడియట్ ప్రెషర్స్ లేకపోవడం. మైనస్ ఏమిటంటే మీకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, ఇంక్రిమెంటల్ పొలిటికల్ సపోర్ట్. ఇంక్రిమెంటల్ పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ నెగటివిటీ కూడా లేదు. సో యూ హ్యావ్ ఎ క్లీన్ స్లేట్ ఎట్ వన్ ప్లేన్. రెండవది ఏమిటంటే సార్, మన ఆఫీసర్స్ ఆల్సో, సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ కూడా కొంతమంది వ్యక్తుల్ని బట్టి చాలా ఎక్కువ ఉండేది, కొంతమందికి చాలా తక్కువ ఉండేది. ఆ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా నాకు చాలా తక్కువే అనిపించింది అనమాట. సో దట్ ఆల్సో గేవ్ మీ, సో ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేసి, సెల్ఫ్ మోటివేషన్తో పనిచేయడమే కాకుండా టీంనంతా కూడా మోటివేట్ చేసి తీసుకెళ్ళడం. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ సెట్ బ్యాక్, ఎన్కౌంటర్ జరగడము, లేకపోతే కిడ్నాప్ చేయడము, ఆఫీసర్ని డిఓని పట్టుకుపోవడం, హెడ్ మాస్టర్ గారిని పట్టుకుపోవడం, దానివల్ల మళ్ళీ వెనక్కి రావడం. కొంతవరకు నక్సల్స్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయగలిగాం. లేకపోతే నాకు ఆ రోజుల్లో ఇంటీరియర్ ఏరియాస్లో పనిచేయడం అనేది చాలా కష్టం, ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్కి. సో దట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై వ్యూ. తర్వాత ఇంకా చిత్తూరులో కానీ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఎక్కువగా నేను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద, స్ట్రీమ్ లైనింగ్ ది ప్రాబ్లమ్స్, రెవెన్యూ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీకు తెలియదే ఉంది సార్, మీరు చెప్పినట్లుగా 60-70% సమస్యలు భూమికి సంబంధించినవి, లిటిగేషన్ అన్ని లెవెల్స్లో, తహసీల్దార్ లెవెల్ నుంచి సుప్రీంకోర్టు వరకు వీటి వల్లనే. కాబట్టి కరీంనగర్లో అప్పుడు పివి నరసింహారావు గారి భూములు, వంగర, సీలింగ్ సర్ప్లస్, దాంట్లో అవి డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రజలకి. యాక్చువల్లీ ఆ రోజుల్లో వంగర గ్రామంలో ఒక దళం ఉండేది. సీలింగ్లో తీసుకున్నారా, ఆయన వాలంటరీగా ఇచ్చేసాడా? సీలింగ్లో ఎందుకంటే సీలింగ్లో నరసింహారావు గారు వాలంటరీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆయన దాయాదులు, ఆయన కుటుంబ సభ్యులు ఇవ్వకుండా అది సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఎందుకంటే దీని మీద ఒక చిన్న అసెంబ్లీ డిబేటు నాకు గుర్తుకొస్తూ ఉన్నది. అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అపోజిషన్ తరఫున ఉండేవాడు. ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్ నెల్లూరులో. సో ఈయన పివి నరసింహారావు గారు నేను వాలంటరీగా ఇచ్చేసానని చెప్తే, ఇవ్వకి ఏం చేస్తావు, ఎడు తిరిగి నువ్వే తెచ్చావు కదా యాక్టు, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇచ్చేసావు లేదన్నాడు. ఎందుకోసం అడిగాను. సో 92లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ ల్యాండ్స్. 92 వంగరే కాదు, మొత్తం కరీంనగర్లో కూడా అది పెద్ద ల్యాండ్ లార్డిజము, ఓల్డ్ మక్తాసు, ఓల్డ్ జమీందారులు, చాలా పెద్ద అదే దొరల సామ్రాజ్యం. అది నక్సలిజం అక్కడ నుంచి రావడానికి కూడా గడులు, ఆ దొరలు, ఆ వ్యవహారం అదంతా. సో దాంట్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. నేను 94లో మీరు చెప్పినట్లుగా ఎన్టీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కలెక్టర్గా పోస్ట్ చేస్తే, అప్పుడు రాజకీయ నాయకులందరూ ఆ రోజుల్లో నాకు జేపీ గారు చెప్పింది ఏమిటంటే, ఆయన సెక్రటరీ టు సీఎంగా ఆల్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా ఉండేవాళ్ళు మెదక్లో. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి,
మీరు తప్ప ఇంకెవరినైనా వేయమన్నారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లో మీరు చేసిన ఘనకార్యాల వలన భయపడిపోతున్నారు రాజకీయ నాయకులు అంటే. నేను కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బికమ్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్. ఒక విధంగా ఆ అవకాశం కూడా నాకు ఇట్ గివ్ మీ అ టర్న్ టు ఇంటర్నేషనల్ కెరియర్. ఎందుకంటే అప్పుడే నేను POITDIగా ఉన్నప్పుడు ఐఫ్యాడ్ నుంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ ఆంధ్ర ఏరియా ఐఫ్యాడ్ నుంచి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ కోస్టల్. ఒక చిన్న మాట ఇక్కడ, మెదక్లో అంతమంది నో అని నేను చెప్పినప్పుడు అది ఒక ప్లస్, ఒక రకంగా మైనస్, రెండుగా నేను భావిస్తాను. ఎక్కడైనా ఇంకొద్దిగా నేను ఫ్లెక్సిబుల్గా ఉండుంటే ఈ రియాక్షన్ వచ్చి ఉండేది కాదేమోనని నీకు అనిపించిందా? తప్పకుండా సార్. అంటే నేను చాలా నేర్చుకున్నాను. అంటే తర్వాత ఇంటర్నేషనల్ కెరియర్లో నేను సౌత్ ఏషియా అంతా పనిచేశాను, అన్ని దేశాల్లో, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, నేపాల్, ఇండియాలో కూడా నేను ప్రాజెక్ట్స్ చూసేవాడిని. నార్త్ ఈస్ట్ ఇండియా రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నేను డిజైన్ చేశాను. ఒరిస్సా, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర. సో ఐ వర్క్డ్ అక్రాస్ ఇండియా, దెన్ శ్రీలంక, మాల్దీవ్స్. సో నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. నేను తర్వాత అర్థం చేసుకున్నది ఏమిటంటే సార్, నేను మొత్తం నా ఫస్ట్ 10 years సర్వీస్, ముఖ్యంగా 9 years ఫీల్డ్ సర్వీస్లో నేనేమైనా చేయగలను అనే ఒక నమ్మకం ఉండేది. కాబట్టి నేను ఆ నెగోషియేటెడ్ స్పేస్ ఏమిటి అది నక్సల్ ఏరియాస్లో పనిచేయడం వల్ల ఈ రాజకీయ పరిధులు ఏమిటి, మన పరిధులు ఏమిటి అనేది తెలియకుండా ఒక విధంగా చెప్పాలంటే అది ముఖ్యమైన. అది నేను IAS నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను తప్ప నాకు ఒక విధంగా అప్పటికి ఏమైనా అనిపించేదంటే నేను ఏమైనా చేయగలం, ఏమైనా చేయొచ్చు. అబ్సల్యూట్లీ. అంటే ప్రజల మంచి గురించి టెస్ట్ ఏమిటంటే అది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా, అది లీగల్గా కరెక్టా కాదా, ఆ లీగల్గా కూడా ఎగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే ఆ లీగాలిటీని మనం కొంచెం అలా వంచగలమా అనే విధంగా చూడడం తప్ప. అంటే సబ్ కలెక్టర్ మెంటాలిటీ యూ క్యారీ ఇట్ రైట్ అప్ టు కలెక్టర్ లెవెల్. అది దట్స్ వాట్ హ్యాపెండ్. వచ్చిందా నా ఇది కూడా ఇస్తాను, ఎందుకంటే విల్ మేక్ ఇట్ ఎ లిటిల్ కన్సర్వేషన్. ఇదే టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు ఉండేది కొంత ఉండి, వీఆర్ ది కింగ్స్ అన్న లెవెల్లో. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గా ఉంటే సివిల్ సప్లైస్ కాన్సన్ట్రేట్ చేసి ఏదో లారీని సీజ్ చేశాం. వాడు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏంది, ఆన్ పేమెంట్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఇట్ మే బి రిలీజ్డ్ అని. DSO ఫైల్ పట్టుకొని వచ్చాడు, రిలీజ్ చేయాలి సార్ అండి. సీజ్ చేస్తే ఎట్లా రిలీజ్ చేస్తామని వాడి మీద దగ్గర రాయండి సార్ అదే అన్నాడు. అదే రాసి పడేశారు. సో దట్ వెంట్ యాజ్ ఎ కంటెంప్ట్ టు బికాస్ అది రిలీజ్ చేయమని ఆర్డర్ హైకోర్టు ఇచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత జస్టిస్ జీవన్ రెడ్డి గారితో పాటు ఇప్పుడు నేను ఆంధ్రమేళా సభలో ఉన్నాను. హీ వాజ్ ది జడ్జ్. ఆయన హీ టోర్ మీ టు పీసెస్ ఇన్ హిస్ ఆర్డర్. బట్ లాస్ట్లో వచ్చిన మాట అన్నాడు, సిన్స్ హీ ఈస్ వెరీ యంగ్ అండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్ టు గో, ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఎ సజెషన్ నాట్ యాజ్ ఎ వార్నింగ్ అని ఇచ్చాడు. అది నాకు ఒక తడవ 10 లెవెల్ కిందికి దించేసింది. ఓహో, there is a system, we are not beyond the system. చెప్పండి. థ్యాంక్ యూ. దట్ ఈస్ ట్రూ. సో అది కూడా ముఖ్యం సార్. అంటే IAS ఆఫీసర్లు ఇప్పుడున్న ఆఫీసర్లు ఈ పరిధుల్ని ముందే నిర్ణయం చేసుకుంటున్నారు. అంటే ఒకటి పరిధులను నిర్ణయించుకోవటంలే, ఆ పరిధి అడిదిరిగి ఉంది కదా, మనం చాలా కుంగిపోతున్నారు. అది కుంగిపోతున్నారు. కరెక్ట్. కానీ ఎక్కడైనా కూడా రాజకీయ పరిధులుని అర్థం చేసుకోకపోతే మనం పెద్దగా ఏమీ సాధించలేము. అది కూడా ముఖ్యం. రాజకీయ పరిధి ఎంతవరకు ఉంది, మన పరిధి ఎంత ఉంది, దాంట్లో ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం. అసలు యాక్చువల్గా నువ్వు కనుక కలెక్టర్గా పోలేదు అనే విషయం తెలుసుంటే, నేను సిఎస్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి నీకు 2 ఏళ్ళు కలెక్టర్గా పంపించుండేవాడిని. బికాస్ దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఏజ్లోనైనా కానీ చేయాల్సిన పోస్ట్ అది. వెరీ ట్రూ సార్. అంటే
నాకు చాలాసార్లు అనిపించింది అనమాట తిరిగి వచ్చిన తర్వాత. బట్ యూనో మన కెరియర్ అయిపోతుంది. సో దట్ వాజ్ ఎ బిగ్ లెర్నింగ్. నా ఫౌండేషన్ ఆ 9 years నేను ఫీల్డ్లో చేసిన ఎక్స్పీరియన్స్. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ డైరెక్టర్గా అప్పుడు 5 పిఓలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు అయ్యారు కొంతమంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళతో కలిసి పనిచేయడం, మన ఐఏఎస్ ఆఫీసర్స్తో యాజ్ అ టీమ్ వర్క్ టు రియల్లీ మేక్ ఎ డిఫరెన్స్, టు లిజన్ ఫ్రమ్ దెమ్, టు లెర్న్ ఫ్రమ్ దెమ్. నేను ఎప్పుడు కూడా నేను ఎంత పని చేస్తానో అంత నేర్చుకున్నాను సార్. యాజ్ అ లెర్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్ ది ఇంకొకటి ట్రైట్ ఐ లెర్న్ ఈజ్ టు లిజన్. వినడం ఎంత ముఖ్యం, అవతల వ్యక్తిని మనం చెప్పడం కంటే కూడా వినడం ఎంత ముఖ్యం. నేర్చుకున్న దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, మనం వెళ్తున్న మార్గాన్ని ఎలా సక్రమంగా దారి మార్చుకోవాలి అనేది ఒకటి. ఇంటర్నేషనల్ కెరియర్ ఈజ్ వెరీ డిఫరెంట్ వర్క్. ఇంటర్నేషనల్ కెరియర్ చాలా డిఫరెంట్ వర్క్స్ చేశాను సార్ నేను. అంటే అది కూడా ఒక ఐఏఎస్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పెక్ట్రంలో ఒకే పని చేసేవాళ్ళు అదే చేస్తారు. ఎకానమిస్ట్ అయితే ఈజ్ ఓన్లీ అన్ ఎకానమిస్ట్. ప్రాజెక్ట్స్ డిజైన్ చేసేవాళ్ళు దే ఆర్ ఓన్లీ ప్రాజెక్ట్ డిజైన్. నేషనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ తయారు చేసేవాళ్ళు దే హ్యావ్ ఎ మ్యాక్రో పిక్చర్. అండ్ అడ్మినిస్ట్రేషను, ఫైనాన్స్ చేసేవాళ్ళు దాంట్లో సైలోస్. It's a very silos. And also international career, that is how you also grow. And otherwise you don't grow. You are a master of all trade, then nobody respects you. You are a jack of all trade. Only the IAS is respected. Only in India. And international even that is doubtful. That is right. That's right. No, ante aa rojulo kuda sir, ante even in 90s IAS already had a reputation internationally. International career lo IAS officers were respected for their intellect, but at the same time they were also disliked because they were poor team players. జనరల్ రెప్యుటేషన్ ఏమిటంటే దే ఆర్ ఫిట్ టు బి, వీళ్ళు బాసులుగా పనికొస్తారు తప్ప ఎవరి మాట వినరు, ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటారు, వీళ్ళు చెప్పింది ఏమీ చేయరు, ప్రతి వాళ్ళని బాస్ చేస్తారు అనే ఒక ఇంప్రెషన్ వాజ్ క్వైట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ in Asian Development Bank, in the World Bank, in the United Nations. Reputation much before us. Right. And I think many IAS officers have worked in these organizations and they have conformed to this stereotype. That was the challenge. నేను ఈ దేశాల్లో పనిచేసినప్పుడు సార్ నేను 3-4 మేజర్ మై మెయిన్ వర్క్ was to monitor, supervise and advise the governments on development projects. IFAD loan ichedi state countries ki projects emo normally small farmer focused, small and marginal farmer focused projects, agriculture development and allied integrated rural development, women organization, credit, marketing, value addition. So it was a much more integrated projects. Some projects were focused on livestock, how to improve productivity of livestock, some on horticulture, some on microcredit. So very diverse projects, but all focused on livelihoods, particularly baga backward areas. So I am grateful for the opportunity to work in some of the బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్ని దేశాల్లో కూడా, ఇండోనేషియా, లావోస్, వియట్నాం, మియాన్మార్, ఫిలిప్పీన్స్ అండ్ మలేషియాలో ప్రాజెక్టులు ఉండేవి కాదు సార్, అది హెడ్ క్వార్టరు. అది మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ బై దెన్. దే వర్ నాట్ దేర్. దెన్ మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లో చాలా ప్రాజెక్టులు ఉండేవి మాకు.
ఇవి కాకుండా నా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ వలన నేను రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా హ్యాండిల్ చేశాను సార్. రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడైతే క్రైసిస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్మోస్ట్ నేను అన్ని క్రైసిస్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో పనిచేశాను. అంటే ఈ 13 ఇయర్స్ దాంట్లో ఈ ఫస్ట్ 5 ఇయర్స్లో క్రైసిస్ యూస్ టు బీ ఇన్ ఈస్ట్ తిమోర్. ఈస్ట్ తిమోర్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా సార్, బట్ ఇట్ వాజ్ అండర్ ఆక్యుపేషన్ బై ది ఇట్ వాజ్ ఇన్ ఇండోనేషియా. అది ఇంట్రెస్టింగ్, ఇవన్నీ కూడా హిస్టారికలీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అది ఫిజికల్లీ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో వెస్ట్ తిమోర్ అని ఒక ఐలాండ్, ఈస్ట్ తిమోర్ ఇవన్నీ ఒక కంటిన్యూమ్ అనమాట. కానీ ఇండోనేషియా వాజ్ ఎ డచ్ కాలనీ. ఈ స్మాల్ బిట్ అది ఆస్ట్రేలియాకి దగ్గర, అది పోర్చుగీస్ కాలనీ. మొత్తం ఇండోనేషియా అంతా కూడా హ్యాడ్ ఏ ఒరిజినల్ సాంస్క్రిట్, ప్రాకృత్, హిందూ కల్చర్. ఇంకా బాలి స్టిల్ రిమైన్స్ హిందూ. ది రెస్ట్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ బ్రాడ్లీ ముస్లిం, స్మాల్ క్రిస్టియన్. East Timor was Christian. And East Timorese spoke not Bahasa like others, but Portuguese. So culturally very different part. Wallu they rebelled against Indonesian army. So there was a occupation. Alage Mindanao in Philippines. That was a flashpoint. Adi kuda similar. Adi Islam. The rest was a Christian nation. Adi southern part. That was a flashpoint. Then Myanmar was always a very fractious country. So also Afghanistan. So Afghanistan tarvat sir. Then Jaffna. నేను జాఫ్నాలో ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసేవాడిని. దట్ ఈస్ అనదర్ థింగ్. అవర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఆ రోజుల్లో NSCN was quite active. The insurgency, Naga insurgency, Chakma insurgency in Bangladesh, Maoist insurgency in Nepal. So these were all very interesting learnings. Acute crisis areas lo relief, rehabilitation, livelihood support poor people ki దాని మీద కూడా నేను చాలా పనిచేశాను. సో అవి బోత్ లెర్నింగ్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయడం. తర్వాత కంట్రీ పోవర్టీ అలివియేషన్, కంట్రీ డెవలప్మెంట్ స్ట్రాటజీ పేపర్స్ తయారు చేసేవాడు. అంటే హౌ డు టేకింగ్ ది ఎంటైర్ నెక్స్ట్ 5 years, వాట్ ఈస్ ది డైరెక్షన్. వీ యూస్ టు వర్క్ విత్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. మా ఫోకస్ ఏమో స్మాల్ ఫార్మర్సు, మార్జినల్ ఫార్మర్సు, ల్యాండ్లెస్ పోర్, విమెన్. First time actually women gender as a development issue, and resourceless people as a development issue IFAD నుంచి వచ్చింది సార్. అలాగే మైక్రో క్రెడిట్ కూడా, మైక్రో క్రెడిట్, how important access to credit in both agriculture development and also as a livelihood support was an idea that came from IFAD projects. అండ్ ఈ యూనస్ గ్రామీణ బ్యాంక్తో ఏమైనా కోఆర్డినేట్ చేసి వర్క్ చేసేవాళ్ళ లేదా సార్? గ్రామీణ్ బ్యాంక్ యాక్చువల్లీ మొట్టమొదటిగా గ్రామీణ్ బ్యాంక్ స్టార్టెడ్ యాజ్ ఏ ఐఫాడ్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ అన్ ఐఫాడ్ ప్రాజెక్ట్. దెన్ ఆయన ఐఫాడ్ కంటే పెద్దవాడు అయిపోయాడు. అది మేము గ్రామీణ్ బ్యాంక్, ప్రోషికా అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉండేది సార్, బ్రాక్ అని, దట్ ఈస్ బంగ్లాదేశ్ రూరల్ accreditation, BRAC, that is called BRAC. These were they have done outstanding work in development, grassroots, transformational development in Bangladesh. Are we models for entire world? Anything else on the international side, either working in Afghanistan gaani, Apaina gaani, Nairobi, Africa specific experiences? What we will do is we close it here and we'll have one more session for the other. That's why I'm asking. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు what we will do is we close it here and we'll have one more session for the other. That's why I'm asking. అలాగే నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు
ప్రాజెక్ట్స్ మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా అప్పుడు ఇరాక్ శాంక్షన్స్లో ఉన్నప్పుడు ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అర్బన్ సర్వీసెస్ డెవలప్మెంట్ని నేను కోఆర్డినేట్ చేసేవాడిని న్యూయార్క్ నుంచి. తర్వాత కర్డిష్ ఏరియాస్ అని, ఇరాక్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. కంట్రీ అప్పుడు శాంక్షన్స్ ఉన్నప్పుడు నార్దర్న్ ఇరాక్ విచ్ బార్డర్స్ టర్కీ, Kurdish population. Kurdish people were in the northern Iraq. Avi, because of the tension between Saddam Hussein's government and Kurdish people, వాటిని యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో పెట్టారు ఒక 8 సంవత్సరాల పాటు. ఆ అడ్మినిస్ట్రేషన్ని సపోర్ట్ చేసేవాడిని నేను వాళ్ళని న్యూయార్క్ నుంచి. అలాగే ఈ ప్రాజెక్ట్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, అది దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ పాలస్తైన్, రైట్, వెస్ట్ బ్యాంక్, గాజా. వెళ్ళావా? గాజా వెళ్ళావా? 2 వారాలు. ఓ వెరీ గుడ్. 2004లో నేను 2 వారాలు ఉన్నాను గాజాలో. గాజా హెల్త్ ప్రాజెక్ట్ డివైన్ చేస్తాను. ఆ రోజుల్లో ది హమాస్ వాజ్ విజిబుల్. ఆ రోజుల్లో కూడా తెలియదు. ఆ రోజుల్లో హమాస్ వాజ్ నాట్ యాక్టివ్ సార్. ఓకే. నేను ఉన్నప్పుడు అక్కడ ది ఫతా, యాసర్ అరాఫత్ హెడ్ క్వార్టర్స్ యాక్చువల్లీ గాజాలో ఉండేది. నేను అక్కడికి వెళ్ళక ముందు 2 నెలల ముందు గాజా నుంచి రమల్లాకి హెడ్ క్వార్టర్స్ మార్చుకున్నారు. అక్కడ బర్గూటి అని, హీ వాజ్ హజర్వాన్ బర్గూటి, అతను హీ వాజ్ ఇన్ఛార్జ్, హీ వాజ్ లైక్ ఎ మేయర్ ఆఫ్. ఓకే ఓకే ఓకే. అప్పుడు అతన్ని జైల్లో పెట్టారు నేను అక్కడికి వెళ్ళిన. యా, ఇప్పుడు అతని రిలీజ్ కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ హమాస్ అనుకుంటా. రైట్ రైట్ రైట్. అతన్ని యాక్చువల్గా హీ ఈస్ ది టాలెస్ట్ సర్వైవింగ్ పాలస్తైన్ లీడర్. ఓకే. లీడర్ టుడే. ఓకే. ఐ హ్యాడ్ ఎన్ ఈవినింగ్ టీ ఎట్ హిస్ హౌస్ ఇన్ గాజా. సో అది ఆఫ్ఘనిస్తాన్లో నేను చాలా ఎక్స్టెన్సివ్ పనిచేస్తాను సార్. ఎందుకంటే 4 times I worked. 2002 తాలిబాన్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ జాయింట్ టీమ్ ఏర్పాటు చేశారు. ఓపి అగర్వాల్ అని మా బ్యాచ్మేట్ ఎవరైనా ఉన్నారా? 79 బ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్లో వర్క్ చేశాడు. నేను చాలా తర్వాత 2007లో నేను క్లోజ్గా పనిచేసింది శక్తి సిన్హా అండ్ మీ వర్ వెరీ క్లోజ్. అండ్ ఆయన యునామాలో పనిచేసేవాడు, యునైటెడ్ నేషన్స్ పొలిటికల్ వింగ్లో. నేనేమో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్కి హెడ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. వీ వర్ వెరీ క్లోజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ హీ పాస్డ్ అవే. అండ్ సో నేను 3 సార్లు పనిచేశాను సార్. ఐ వాజ్ 2002లో నేను ఈ జాయింట్ టీమ్, వీ ప్రిపేర్డ్ ది రిపోర్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు కొత్త గవర్నమెంటు, ట్రాన్సిషనల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2005లో నేను వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్ టు ఫైనాన్స్ మినిస్టరు. మేము అప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెటప్ చేసాం ఆఫ్ఘనిస్తాన్లో. అంతవరకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వార్లార్డ్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేవాళ్ళు. ఆ మార్పు తర్వాత యుఎన్ఎఫ్పిఏ పాపులేషన్ ఫండ్ కంట్రీ డైరెక్టర్గా హెల్త్ మీద చాలా పనిచేసాం. సో 3 times I had an experience. Then I was in Nairobi for 1 year, sir. I was the regional director for population United Nations office for project services. Mostly మేము అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, తర్వాత మైక్రో క్రెడిట్, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వాటిని కోఆర్డినేట్ చేసేవాళ్ళం ఇన్ 36 కంట్రీస్లో. సో అది దట్స్ ఎ వెరీ డిఫరెంట్. సో ఇవన్నీ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫోకస్ దోస్ డేస్ వాజ్ ఆన్ సౌత్ సూడాన్. ఇప్పుడు సౌత్ సూడాన్ సపరేట్ కంట్రీ అయింది. ఆ రోజుల్లో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ సూడాన్. కాన్ఫ్లిక్ట్ ఇంకా నడుస్తూ ఉందన్నమాట. సొమాలియా వాజ్ అ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ప్లేస్. బట్ అక్కడ 2 ఏరియాస్ ఉండేవి, హర్గేజా అండ్ సొమాలీ ల్యాండ్ అని. ఆ 2 ప్రొవిన్సెస్లో అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు.
హిస్టరీ డిటర్మిన్స్, హిస్టరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంటే ఏమిటి, వాట్ డిటర్మిన్స్ ఏ కాన్ఫ్లిక్ట్, డిఫరెన్స్, వైలెన్స్, వై ఈజ్ అ సొసైటీ, స్టేట్ గెట్స్ డిస్ట్రాయిడ్, సొసైటీ డిస్ట్రక్షన్ ఈజ్ వన్ పార్ట్. సో అసలు స్టేటే డిస్ట్రాయ్ అయిపోతే గవర్నమెంట్ లేని పరిస్థితి. బట్ దాంట్లో ఈ చిన్న ప్రాంతాలు ఎందుకున్నాయి? అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు some of the few countries that were never colonized. Somalia was not a country that was ever colonized. Right. And except these two parts which the Italians occupied during Second World War. Right. They ruled Somaliland and Puntland for even northern part islands anamata, Somalia. సోమాలి అగైన్ మనం నార్మల్గా డిఫరెంట్ ట్రైబ్స్ లేకపోతే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఎథనిసిటీస్ వలన కాన్ఫ్లిక్ట్ వస్తుందంటారు కదా. సోమాలియాలో ఇంట్రెస్టింగ్ ఏమిటి, అందరూ ఒకే ఎథనిక్ గ్రూప్, ఒకే భాష, బట్ కాన్ఫ్లిక్ట్, అందరూ ముస్లిం, అందరూ ముస్లిం అయినా కూడా కాన్ఫ్లిక్ట్. ఓకే, అంటే హోమోజీనియస్ సొసైటీస్ కూడా బ్రేకప్ అవ్వచ్చు. ఓకే, ఇట్స్ నో గ్యారంటీ ఆఫ్ నో కాన్ఫ్లిక్ట్. మీరు ఆఫ్ఘనిస్తాన్ అదే చూస్తే I agree. Uzbek, Tajik, multiple ethnicities, multiple religions, multiple cultural strands, languages difference. So very interesting how what sets off this breakdown in civil society. Harmony, sir, harmony ఒక్కసారి social harmony breakdown అయితే then political harmony breaks down, everything breaks, the economy breaks down, state crumbles. Absolutely. So important. So you had to come back because government ఇంకా ఎక్స్టెండ్ చేయనన్నది కాబట్టి వచ్చారా ఎట్లా? అంతే సార్. అంటే నార్మల్గా మీకు తెలియదు ఏముంది, మొట్టమొదట 200 నేను 96లో వెళ్ళినప్పుడు నాకు 5 సంవత్సరాలు డెప్యుటేషన్ పర్మిషన్ ఇచ్చారు. నేను 5 సంవత్సరాలకే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పుడు పీజీ చేయకుండా, సూపర్ స్పెషలైజ్ చేయకుండా, అమెరికా వెళ్లకుండా ఐఏఎస్లో చేరాను కాబట్టి దేశానికి సేవ చేయాలి, ఈ అవకాశం ఉంటుందని నేను వచ్చేయడానికి నిర్ణయించుకున్నాను. నాకు 96లో చేరినప్పుడు 98కే నాకు యాక్సలరేటెడ్ ప్రమోషన్లో నేను P5 అయిపోయాను, మిడ్ లెవెల్ ప్రమోషన్లో. నాకు అంటే బికాజ్ నేను చాలా వర్క్ చేసేవాడిని సార్. అంటే 3 చేసే పని నేను ఒక్కనే చేసేవాడిని. అందులోనూ ఇంటర్నేషనల్ దాంట్లో స్కిల్ ఏమిటంటే మీరు మంచిగా రాయగలరా, మంచిగా మాట్లాడగలరా, మంచిగా నెగోషియేట్ చేయగలరా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్. అండ్ సో నాకు పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చేసింది 98కి. 2000 నేను అయిపోతున్నప్పుడు నేను తిరిగి రావాలనుకుంటే అది ఎంత కూడా ప్రావిడెన్షియల్ అంటారు చూసారా. అశోక్ సైకియా గారు 71 బ్యాచ్, ఆయన నేను ఒకేసారి ఐఫాడ్లో చేరాం. మేమిద్దరం కలిసి ఒక 8 weeks 2 months. ఆయన పిఎం, హీ వాజ్ సెక్రటరీ టు పిఎం వాజ్పేయి గారు. హీ వాజ్ ఫ్రమ్ అస్సాం క్యాడర్, హీ వాజ్ అస్సమీస్. ఆయన నేను ఒకేసారి చేరాం ఐఫాడ్లో. నేనేమో స్టాఫ్ ఆఫీసర్గా కౌలాలంపూర్లో ఉన్నాం, ఆయన ఫీల్డ్ ఆఫీసర్గా ఈవెంట్ టు ప్రాజెక్ట్ ఇన్ వియట్నాం. మా ఇద్దరికి ఆయన 98లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అవగానే హీ వాజ్ లైక్ సన్ టు వాజ్పేయి. హీ కాల్డ్ హిమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. హీ వాజ్ ఫస్ట్ వన్ టు హ్యావ్ కాల్డ్ బ్యాక్ యాజ్ జాయింట్ సెక్రటరీ టు పిఎం, తర్వాత అడిషనల్ సెక్రటరీ, దెన్ హీ బికేమ్ సెక్రటరీ. 2000లో వెన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్, ఐ ఆస్క్డ్ హిమ్ టు దట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. He told me that you are too good to come back to IAS, don't come back. So I said, sir, I don't want to resign, I am committed to state. So ఆయన అప్పుడు నాతో పాటు ఒక 8 మంది ఆఫీసర్లు ఉన్నారు సార్, 5 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఏసీసీ ఒక నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే వాళ్ళని 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము, మళ్ళీ వాళ్ళు దే కెన్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ రిప్లేస్డ్ బై ఎన్ అదర్ ఇండియన్. బికాజ్ ఈ పోస్టులు ఇండియన్ పోస్టులు కావు, గవర్నమెంట్కి సంబంధం లేదు. వీఆర్ ఆన్ అవర్ ఓన్ ఇన్ దిస్ పొజిషన్స్. సో అలా నాకు ఇంకొక 5 years కంటిన్యూ చేశారు. చేసిన తర్వాత 2006 ఐ వాజ్ ఆస్క్డ్ టు కమ్ బ్యాక్ బై ది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గారు చాలా రిజిడ్ వ్యూ తీసుకున్నారు దీని మీద. ఆఫీసర్స్ మస్ట్ చూస్ బిట్వీన్ ఇంటర్నేషనల్ కెరియర్ అండ్ నేషనల్ కెరియర్, 2 పడవల్లో ప్రయాణం చేయకూడదు అని. అంటే అప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. That you came back in 2000? I came back in 2009, sir. 9.
ఫైనల్? ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2009 సార్. ఎందుకంటే అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ ఏ కీ పొజిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఐ వాజ్ ది ఓన్లీ ఇండియన్ ఎట్ ఏ D1 డైరెక్టర్ లెవెల్, అండ్ ఐ వాజ్ హెడింగ్, ఐ వాజ్ ఇన్ ఏ డిప్లొమాటిక్ పొజిషన్. ఐ వాజ్ ఏ కంట్రీ డైరెక్టర్ ఫర్ UN పాపులేషన్ ఫండ్. సో అప్పుడు అవర్ అంబాసిడరు, అండర్ సెక్రటరీ జనరల్ ఇన్ UN, they all took up saying that we need his services. సో ఈ ప్రస్థానంతో 2009 తిరిగి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోకి రమేష్ గారు తిరిగి వచ్చారు. ఇంతమటుకు ఇది ఫస్ట్ పార్టు. ఆ పైన ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ప్రస్థానం. దీని గురించి మనం రెండో పార్ట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.